సో డైరెక్ట్ అమృత్సర్ రూట్ ఇది. ఆలు పరోటాలు రోటీలు తినలేక చచ్చిపోతున్నాం. అంటే హైవే కాబట్టి నాకు తెలిసి బాగానే వస్తుంది మైలేజ్. సో నన్ను కూడా కాల్చమంటున్నారు, అతనే వీడియో తీస్తాడట నాకు. యాక్చువల్ చుడీదార్ విత్ చున్నీ, బట్ వీళ్ళ కూడా ఫేస్ చూపించరు. సో ఏటో ఆకులు అలాలు అన్నీ పెట్టారు. తుమారా పాపా ఖానా మస్త్ బనాయా. రోమియో గడికి ఇంకా ఆకలేదు. ఏ బల్లే బల్లే, సింగ్ ఈజ్ కింగ్. ఒరే రోమియో, ఎంజాయ్ చేయరా కాసేపు, నీకు ఒక హాఫ్ రోడింగ్ దొరికింది. ఇదేదో చాలా పెద్ద పోరాటమే జరుగుతుంది. యాక్చువల్గా బండి స్కిడ్ అవుతుంది అనుకున్నాను నేను. సో ఈ హోటల్లోనే నైట్ స్టే చేసాం. సో మళ్ళీ అగైన్ మొత్తం అంతా రెడీ చేసుకున్నాం. యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్తే అది ఢిల్లీ జైపూర్ హైవే అనమాట. మనం లెఫ్ట్ తీసుకున్నాం. సో డైరెక్ట్ అమృత్సర్ రూట్ ఇది, చండీగఢ్ అమృత్సర్. సో కంటిన్యూ మన శ్రీనగర్ వరకు కూడా ఇదే రోడ్లో ట్రావెల్ చేయొచ్చాడు. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అరటిపళ్ళు. ఇక్కడ ఏదో ఫ్రూట్ షాప్ ఉంది. సో రోజు ఆలు పరోటాలు రోటీలు తినలేక చచ్చిపోతున్నాం కాబట్టి ఈరోజు కేలాతో సరిపెట్టుకుందామని ఆగాం. భయ్యా యహా సే అమృత్సర్ జా సక్తా హై నా సీదా? అమృత్సర్ సీదా రస్తా అయినా. ఏంటిది? ఆప్రికాట్. ఇక్కడన్నా కొంచెం వెరైటీగా ఉన్నాయి. కొంచెం బాగానే ఇచ్చాడు సార్, 70 రూపాయలకి డజన్. అంటే హైవే కాబట్టి నాకు తెలిసి బాగానే వస్తుంది మైలేజ్. ఎక్కువ గేర్ షిఫ్టింగ్ లేదు, క్లచ్ ఆపరేటింగ్ లేదు. సింగిల్ గేర్లో జమ్మని కొడుతున్నాం మొత్తం అంతా. సో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మాత్రం సూపర్. సో నిన్న చిన్న హాఫ్ రోడింగ్ చేయవలసి వచ్చింది, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. షాక్ అబ్జర్బ్స్ అయితే ఎక్సలెంట్. అసలు మనకి గతుకుల్లో పడినా, స్పీడ్ బ్రేకర్స్లో పడినా సరే ఏమీ అవడం లేదు, అసలు మనకు తెలియడం లేదు. మెయిన్ చాలా బాగుంది. సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్. అంటే నేను యాక్చువల్గా రైజర్స్ వేయించాను, హ్యాండిల్ రైజర్స్, దానివల్ల ఇంకా కంఫర్ట్గా ఉంది నాకు. మనం ఇప్పటికి ఆంధ్ర దాటాం, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఇప్పుడు మనం పంజాబ్లోకి వెళ్తున్నాం. సో బాగానే క్రాస్ చేసాం ఇన్ని స్టేట్స్. ఈ NH-44కి అన్ని బార్డర్స్లోంచే మనం వెళ్తుంటాం. సో అందువల్ల ఏంటంటే మనం మొత్తం ఏదో స్టేట్స్ అన్నీ తిరిగి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, కానీ కాదు, జస్ట్ ఆ ఎవ్రీ స్టేట్ మనకు అలా టచ్ అవుతూ ఉంటుంది అంతే. సో ఇదంతా హర్యానా. ఎవ్రీ స్టేట్ కల్చర్ మారిపోతుంటుంది కదా. సో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇది. యాక్చువల్ చుడీదార్ విత్ చున్నీ, బట్ వీళ్ళ కూడా ఫేస్ చూపించరు. సో కొంచెం చెరుకు రసం తాగితే కొంచెం ఓపిక వస్తుంది. సో ఏటో ఆకులు అలాలు అన్నీ పెట్టారు. ఏం ఆకు వేసేస్తాడో ఏటో ఇందులో. పుదీనా, ఓకే పుదీనా, ఓకే. సో అక్కడ వాళ్ళందరూ చుట్టూ కూర్చుని హుక్కా కాలుస్తున్నారు. హుక్కా ఇక్కడ షాప్స్లో చూసారా, ఇది హుక్కా అనమాట, దమ్ము కొట్టడానికి. సో చుట్టూ కూర్చుని ఎవరైనా సరే అది హుక్కా కొట్టచ్చు అనమాట. ఇక్కడ ఒక నష. मेरे को आदत नहीं है. సో నన్ను కూడా కాల్చమంటున్నారు, అతనే వీడియో తీస్తాడట నాకు. నన్ను ఒకసారి ట్రై చేయమన్నాడు. మన వల్ల కాదురా బాబు, మనకు అసలు అలవాట్లేదు. ఏంటిది ఇది? भैया ये क्या है? ये धूप ओनली, इतना बड़ा स्टिक है धूप स्टिक? दिल्ली से मंगाना पड़ता है. ఢిల్లీ సే, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారంట ధూప్ స్టిక్. ఇంత పెద్ద ధూప్ స్టిక్ ఉందిరా నాయన. మన బెడ్రూమ్లో కానీ పెట్టుకున్నాం అనుకో ఊపిరాడేసి చచ్చిపోతాం మనం, అంత ధూప్ స్టిక్ ఉంది అది. మనం హర్యానాలో నుంచి పంజాబ్లోకి ఎంటర్ అవ్వాలి. ఆగి మ్యాప్ చూసుకుని అప్పుడు చూసారా మ్యాప్? అవును, అటు యూటర్న్ తీసుకుంటే చండీగఢ్, బట్ మనం వెళ్ళి స్ట్రైటే కదా. ఏం లేదు, 1-2 సార్లు మనం చెక్ చేసుకుని వెళ్ళడం బెటర్ జంక్షన్ వచ్చినప్పుడు. లేదంటే ఆ తర్వాత ఇబ్బంది పడే ఉపయోగం లేదు. స్ట్రైటే ఊర్లోకి వెళ్ళకుండా. हमारे को आपकी बात नहीं समझ में आती, और आप हमारी समझ लेते हो. ये क्या ये कड़ी है जी. खड़ी, ओके.
ये राजमा భలే ఉంది కదా ప్లేస్. नमक नमक कुछ चाहिए जी? नहीं 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 ऐसे ही सही है, बहुत बढ़िया. రైడింగ్ జాకెట్స్ చాలా మంచి ప్లేస్లో మాత్రం ఈరోజు లంచ్ సెట్ అయింది. రోమియో గడికి ఇంకా ఆకలేదు. మొన్న పెట్రోల్ పోయించాను, నిన్న అయిపోయింది, ఈరోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది, అయినా ఇంకా ఆడికి ఆకలేట్లేదు. तुमको तेलुगु सुनने तो मजा आ रहा है, काम करना हाँ? हमारा भाषा सुन के मजा आ रहा है. तुमको तेलुगु मालूम नहीं? ओके, तुम्हारा नाम क्या है? शुभम. तुम्हारा पापा खाना है मस्त बनाया एकदम. ये आपका प्लेस भी बढ़िया है. आंध्रा आओगे मेरे साथ, वहाँ पे सब लोग तेलुगु बात करता है. ఈ అబ్బాయికి తెలుగు మేము మాట్లాడుకుంటుంటే విని చాలా వింతగా ఉందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ డాడీ కూడా వచ్చి మళ్ళీ మాట్లాడమని చెప్తే మళ్ళీ నేను తెలుగులో మాట్లాడితే నవ్వుతున్నాడు. తెలుగు రాదట వీళ్ళకి. पता नहीं था, अगर दोनों भाई आते पूरे खुश हो जाते. उसको पता, मैंने बताया कि मैं दोनों आते हो. ఓకే, వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారట, అబ్బాయికి తెలీదు, లేకపోతే ఇద్దరు కలిసి వద్దరు అని చెప్తున్నారు. कार्ड देता हूँ मैं. మనం ఒక్కళ్ళమే రూల్స్ పాటిస్తున్నాం, బట్ ఇక్కడ రెడ్ లైట్ వేసినా సరే ఎవడు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాడు. చూడండి క్లియర్గా, ఇదో వాడైతే 80 స్పీడ్లో వెళ్తున్నాడు. దేనికి సంబంధం లేకుండా తిరుగుతున్నారు అందరూ. మనం మాత్రం రూల్ పాటిద్దాం. హాయ్ వ్యూవర్స్, బల్లే బల్లే. సో పంజాబ్లోకి ఎంటర్ అయ్యాం. ఇదే బార్డర్, హర్యానాకి పంజాబ్కి ఉన్న బార్డర్ మనం క్రాస్ చేసాం. పంజాబ్లోకి ఎంటర్ అయిపోయాం మొత్తానికి. సో ఇదంతా మంచు అనుకున్నారు కనుక ఏమీ కాదు, పక్కన ఉన్న పొలాల్లో మంటలు పెడుతున్నారు. ఆ పొగంతా రోడ్డు మీదకి వచ్చి జస్ట్ మనకి పొగ మంచులాగా అనిపిస్తుంది. इधर जाना है भैया, इधर से उधर से जाना है. థ్యాంక్ యూ. ఇదేదో హాఫ్ రోడింగ్ ఇచ్చాడు. ఒరే రోమియో, ఎంజాయ్ చేయరా కాసేపు. ప్లెయిన్ రోడ్లో చేసి బోర్ కొట్టి ఉండదు నీకు. నీకు ఒక హాఫ్ రోడింగ్ దొరికింది. సస్పెన్షన్ మాత్రం సూపర్ అసలు, మన ఒంటికి ఏమీ అనిపించదు అసలు. అలాగే పికప్ కూడా, ఏదైనా మనం ఓవర్టేక్ చేయాలన్నా సరే హ్యాపీగా ఓవర్టేక్ చేసేయచ్చు తక్కువ టైంలో. మనం దేన్నైనా క్రాస్ చేయాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అస్సలు భయపడవలసిన పని లేదు. సో పర్ఫార్మెన్స్ మాత్రం కేక. సిట్టింగ్ కంఫర్ట్ కూడా సూపర్గా ఉంది. బట్ నేను కొంచెం హ్యాండిల్ రైజెస్ వేయించడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. నేనైతే రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో రోమియో గడ్ మాత్రం బాగా హెల్ప్ చేస్తున్నాడు. పెట్రోల్ కూడా అస్తమాటు కొట్టించక్కర్లా, ఒకేసారి కొట్టిస్తే చాలు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మనం తిరిగి చూసుకోకర్లేదు, 1.5 డే వరకు చూసుకోకర్లా. సో రోడ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వరకు హైవే రైడ్ చేసి బోర్ కొట్టింది. సో చిన్న జంగిల్ రైడ్ లాగా అనిపిస్తుంది ఇది. చెట్లు, సన్సెట్, స్కై కలర్ అయితే పింక్ కలర్లో ఉంది, అదిరింది కదా. సో మొత్తానికి పంజాబ్ వచ్చాం. ఈరోజు ఎండ అయితే 45 degrees టచ్ చేసాం. చాలా హారబుల్గా ఉంది. దానికి తోడు ఏంటంటే గాలి, విపరీతమైన గాలి. సో బండిని తోసేస్తుంది ఫుల్గా. థ్యాంక్ యూ సర్దార్జీ, థ్యాంక్ యూ. ఆఫ్ రోడింగా మజాగా పోతే పోయింది, కానీ వ్యూ అదిరిపోయింది. మనం రూమ్ తీసుకునేసరికి మొత్తం డస్ట్ అయిపోద్ది, దారుణంగా ఉంది. రోడ్డు కూడా కనిపించట్లేదు, చూస్తున్నారుగా సస్పెన్షన్ ఎలా ఉందో. సో ఎలాగ లదాఖ్ వెళ్తున్నాం కదా అని చెప్పి నిన్న ట్రయల్ రన్ పార్ట్ ఇచ్చినట్టున్నారు. ఈ రోడ్డు ఇచ్చి మనకి చాలా మెత్తటి ఇసుక ఇది. సో స్కిడ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. హిమాలయంతో ఒకటే ప్రాబ్లం, మనకి కాళ్ళు కింద వరకు అందవు కదా పూర్తిగా. ఓ గాడ్, అదొక్కటే ప్రాబ్లమ్.
బట్ రన్నింగ్లో మాత్రం ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎక్కడైనా బండి స్లో అయినప్పుడు మాత్రం కొంచెం బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయింది, పక్కనే సెలయేరు, ఆఫ్ రోడింగ్ అదిరింది మొత్తానికి. ఈ ప్లేస్ చూడాలని రాసిపెట్టి ఉంది మనకి, అందుకే ఇలా వచ్చాం. ఇటు నుంచి మనం రైట్ తీసుకుని మళ్ళీ హైవేలో కలుస్తాం. యార్ రోమియో, నువ్వు కేకరా, చాలా సేఫ్గా తీసుకొచ్చాడు. యాక్చువల్గా బండి స్కిడ్ అవుతుంది అనుకున్నాను నేను. ఓ సూపర్. సో ఇదంతా పంజాబ్ బార్డర్. సో మనకి అందరూ ఇంకా సిక్కులే కనిపిస్తారు. సింగ్ ఈజ్ కింగ్. సో యాక్చువల్గా సోల్జర్స్ అంటేనే పంజాబీస్. పంజాబీ వాళ్ళకి చాలా ధైర్యం ఎక్కువ అంటారు. మనం మన సిటీస్లో హ్యాపీగా జీవిస్తున్నామంటే కారణం వీళ్ళ పిల్లలే. వీళ్ళ పిల్లలందరూ కూడా ఆర్మీలోనే వర్క్ చేస్తారు ఎక్కువగా. ఏంటి హైవే మొత్తం అంతా, ఓకే వీళ్ళు ఏదో ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తూ ఈ ఓకే అర్థమైంది. ఎప్పటి నుంచో ఇది ఫైట్ జరుగుతుంది గవర్నమెంట్ మీద. సో అందుకని ఈ హైవే మీదకి వచ్చేసి వీళ్ళ ట్రాక్టర్స్నే వీళ్ళ హౌసెస్ లాగా డిజైన్ చేసుకొని ఇక్కడే ఉంటూ వీళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి సంథింగ్. అందుకే ఇదేంటి రూట్ ఇలాగ మనం డైవర్ట్ చేశాడు, ఇంత దారుణమైన రూట్లోకి డైవర్ట్ చేశాడు ఏంటి అనుకున్నాను నేను. బట్ ఇక్కడ రోడ్ రిపేర్ వర్క్ కాదు, ఇదేదో చాలా పెద్ద పోరాటమే జరుగుతుంది. సో ఎవరైనా కనిపిస్తే అడుగుతాను, అడిగితే ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. సో రోమియో గడికి ఇప్పటికి దాహం వేసింది, 2 రోజుల తర్వాత దాహం వేసింది గడికి. ఓకే గాయస్, మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు కూడా ఈ జర్నీలో.